హే గాయ్స్, ఈ రోజు అయితే పిల్లలకి లంచ్ కోసం అని చెప్పేసి ఈపీ నూడిల్స్ అయితే అడిగారు. సో అందుకని అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నా. నా దగ్గర ఏవి ఉంటే అవి. సో ముందు అయితే ఆనియన్ అయితే వేసిన. ఆనియన్ లైట్ గా ఫ్రై అయిన తర్వాత 1 by 1 అయితే అన్ని వెజిటేబుల్స్ అయితే వేసి ఫ్రై చేసిన. ఇవైతే బీన్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాప్సికమ్ వేసిన. సో అన్నిలా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అన్ని ఒకటేసారి కూడా వేసుకోవచ్చు. సో ఇట్లా నేనైతే 1 by 1 అయితే వెజిటేబుల్స్ అన్ని వేసిన. ఇదైతే పొటాటో వేసిన, ఇంకా క్యారెట్, ఇంకా మిర్చి, టమాటో వేసుకోవచ్చు. టమాటా వద్దని చెప్పేసి పిల్లలకి వెళ్ళే క్యారెట్, స్వీట్ కార్న్ వేస్తే కూడా చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ లేదు అందుకని చెప్పేసి ఉన్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసి అయితే వేసిన. సో ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత లైట్గా ఫ్రై కావాలి, మరి ఓవర్ ఫ్రై కూడా అవసరం లేదు. సో ఇవన్నీ ఫ్రై అవ్వాలి. ఎప్పుడు లంచ్కి ఒకటే అన్నమే తినాలని ఏం లేదు కదా. సో ఒకరోజు చపాతి, ఒకరోజు మ్యాగీ, ఈపీ, ఇంకొక రోజు సేమియా ఉప్మా ఇలా పెట్టేసి ఉంటా. సో ఒక్కటే తినాలంటే కూడా పిల్లలు ఇష్టపడరు కదా, అందుకని చెప్పేసి ఇలా చేస్తా. సో కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకున్నా. మా అన్నకైతే కొంచెం ఎక్కువనే వేసుకున్నాం కదా, పిల్లల కోసం అని చెప్పేసి లైట్గా వేసిన. సో ఇదైతే కొంతసేపు మగ్గనిచ్చి, సో నేనైతే సాసెస్ అయితే వేస్తున్నా. సో ఇవన్నీ అన్హెల్దీ అనేం కాదు, అప్పుడప్పుడు వేసుకోవచ్చు. ఇంట్లో వేసుకుంటున్నాం కాబట్టి ఏం కాదు, అంతా మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అన్ని సాసెస్ అయితే వేసిన. ఇదైతే సోయా సాసు, చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ బయట లాగానే ఉంటుంది టేస్టీగా. సో బయట అయితే అంత ఉండదు కదా హెల్తీగా. సో ఇంట్లో అయితే నేను చాలా బాగా చేస్తున్నా. సో ఇదైతే చిల్లీ సాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనిగర్, టమాటో సాస్, టమాటో కేచప్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో దానికైతే అన్ని సాసెస్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకొని, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే బయట నూడిల్స్ కన్నా ఇలా చేసి పెడతా. అప్పుడప్పుడు తెచ్చుకొని తినే టైంలో బయట తెచ్చుకొని తింటాం కదా, ఎప్పుడు తెచ్చుకొని తినలేం కదా. అందుకని చెప్పేసి పిల్లలైతే ఈరోజు అన్నం అయితే వద్దని అన్నారు, అందుకని చెప్పేసి ఈరోజు చేస్తున్నా. ఇవైతే డిమార్ట్లో తెచ్చుకున్నా. పోయినప్పుడు ఒకటేసారి తెచ్చుకుంటే ఎక్కువ, ఎందుకంటే ఎప్పుడు అడిగినా వెంటనే వేసేయచ్చు. నాకు తినాలనిపించినప్పుడు సడన్ గా మనకు బయటికి వెళ్ళి ఒప్పుకున్నా కదా, అందుకే ఫస్ట్ తెచ్చి పెట్టుకుంటా. సో మసాలా అయితే వేస్తున్నా, ఓన్లీ పిల్లల కోసం అని చెప్పేసి 2 ప్యాకెట్స్ వేస్తున్నా, 2 పీసెస్ వాళ్ళ కోసం అయితే సరిపోతుంది. మాకుంది టిఫిన్, ఇంత మార్నింగ్ ఎందుకని చేయలే ఎక్కువ. ఓకేనా, వెయిటింగ్ చేస్తుండ్రు మా పిల్లలు అయితే, తొందర టైం అయిందని. వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొన్ని, మనకి ఎన్ని సరిపడితే అన్ని. కొంచెం గ్రేవీ ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి, కొంచెం చిక్కగా ఉండాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసి అవి బాగా మరిగిన తర్వాత ఈపీ అయితే వేసిన, 2 పీసెస్ అయితే యాడ్ చేసిన. సో ఇవన్నీ బాగా కొంచెంసేపు అట్లే వదిలేసేయాలి, అవే కరిగిపోయి మిక్స్ అయిపోతాయి. సో ఒక 5 minutes తర్వాత చూస్తే దగ్గర పడుతుంది. సో మొత్తానికైతే ఇప్పుడే బంద్ చేసుకుంటే మనకి కొంతసేపులోకి అది చల్లగా అయిన తర్వాత దగ్గరికి అయిపోతుంది. సో దగ్గరికి అయితే ఇంకా మొత్తం చిక్కగా ఆడిపోతుంది. సో ఇలా అయితే అయిపోతుంది. కొంచెం 5 minutes ప్యాన్ కింద అలాగే వదిలేసి, సో లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి చల్లగా చేసి పెట్టినా. సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఉత్తి మ్యాగీ ఇట్లా వాటర్ వేసి చేసుకున్నా కనుక ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఫుల్ వీడియో చూసిండు కదా, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.